ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిఐడి దాడులు జరగటం లేదని, కేవలం అనుబంధ సంస్థల్లోనే విచారణ కొనసాగుతుందని వైస్ ఛాన్సలర్ చానయ్య స్పష్టం చేశారు. గత 8 ఏళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వెనుక పెద్ద కుట్ర దాకుందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తామే ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. మొదటి సెమిస్టర్ మిడ్ ఎగ్జామ్ పేపర్లను కుట్రపూరితంగా లీక్ చేసి ఒక్కో ప్రశ్నాపత్రాన్ని 10 నుంచి 20,000 రూపాయలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. పరీక్షకు కేవలం 2 గంటల ముందు కూడా పేపర్ల అమ్ముకున్నట్లు తేలిందని, ఈ వ్యవహారంలో ఇప్పటికే 30 మందికి పైగా సిబ్బందిని సస్పెండ్ చేశామని వీసీ వెల్లడించారు. అయితే బాధ్యులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని, సిఐడి విచారణ ద్వారా పూర్తి నిజాలు బయటకొస్తాయంటున్న అటు వైసీ జానయ్యతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలో సిఐడి రైడ్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు వీసీ చానయ్య సార్ ఉన్నారు. సార్ చెప్పండి, పేపర్ లీకేజ్కి సంబంధించి దాదాపు 1 మంత్ అవుతుంది. సిఐడి ఏ విధంగా అటు తనిఖీలు చేస్తుంది? యాక్చువల్గా గత ఒక నెల 15 రోజుల క్రితము పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని మా యూనివర్సిటీ ప్రాథమిక విచారణలో సాక్ష్యాలతో సహా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా ఒక 8-9 సంవత్సరాల నుంచి నడుస్తున్నదని మాకు అర్థమై ఇది ఒక పెద్ద కుట్ర ఉంది దీని వెనకాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోని దీన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ సిఐడి వారికి విచారించాలని మేము కోరినాం. సో ఆ విచారణ జరుగుతుంది వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం. అందులో అసలు ఇంటర్ఫరెన్స్ లేదు. మాకు ఏం చేస్తున్నారు, ఎక్కడ రైడ్ చేస్తున్నారో కూడా మాకు తెలియదు. ఈ రాజేంద్ర నగర్లో అలాంటిది ఏం లేదు, మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సిఐడి వాళ్ళ విచారణ, వాళ్ళ ప్రోటోకాల్, వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వరంగల్ ఎక్కడైతే ఈ మూలాలు మనకు ప్రాథమికంగా మూలాలు వరంగల్లో ఉన్నట్టు తేలింది. వాళ్ళ విచారణలో ఇంకా ఎక్కడ ఉన్నా కూడా తెలుస్తుంది. సో ఆ ప్రాసెస్లో వారి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు విచారణ చేస్తున్నారు తప్ప ఇక్కడ రాజనగర్లో అలాంటి విచారణలు కానీ అలాంటి రైడ్స్ కానీ ఏమి లేవు. ఇది శుద్ధ తప్పదు. పేపర్ లీకేజ్కి సంబంధించి ఎన్ని పేపర్స్ లీకేజ్ అయ్యాయి, ఎవరి ప్రమేయం ఉంది? ఇది 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ప్లాంట్ పెథాలజీ మరియు ఇంకా కొన్ని పేపర్లు మాకు లీక్ అయినట్టుగా కొంత అనుమానం వచ్చి మేము ప్రాథమిక విచారణ యూనివర్సిటీ తరఫున చేసినప్పుడు స్పష్టంగా ఇన్ సర్వీస్ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఏఈఓలు ఇన్ సర్వీస్గా మా దగ్గర బిఎస్ అగ్రికల్చర్ చదువుతున్నారో వాళ్ళు దీన్ని ఒక క్రమబద్ధంగా ఒక కాన్స్పరసీతోని కుట్రతోని సిస్టమేటిక్గా పేపర్ లీక్ చేసి వారి యొక్క ఇన్ సర్వీస్ విద్యార్థుల మధ్యలోనే సర్క్యులేట్ చేసుకోవటం, కొంత ఫైనాన్షియల్గా కూడా డబ్బులు వసూలు చేయటం. సో వీటన్నింటినీ ఒక వరంగల్లో పనిచేస్తున్న ఒక కార్తిక్ అనే ఒక జూనియర్ అసిస్టెంట్ అతను జిరాక్స్ తీస్తూ స్కాన్ చేసి వాట్సాప్లో ఒక ఇన్ సర్వీస్ క్యాండిడేట్కి పంపటం, ఆ ఇన్ సర్వీస్ ఏఈఓ తిరిగి వాళ్ళ యొక్క ఇన్ సర్వీసులు ఏ కళాశాల మొత్తం 7 కళాశాలలో చదువుతున్న మిగతా విద్యార్థులతో షేర్ చేయటం, అక్కడి నుంచి కొన్ని డబ్బులు కలెక్ట్ చేయటం, కార్తీక్ ఇవ్వటం. సో ఆ అమ్మాయి కూడా కొంత తీసుకోవడం, ఇలా కొంత మాకు ప్రాథమిక సమాచారం, మా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ యొక్క గూగుల్ పేలు, వాళ్ళ ఫోన్లు మేము సీజ్ చేసినాం మా వ్యవసాయ విశ్వవిద్యాలయ విచారణ కమిటీ. సో మాకు అర్థమైంది ఇది చాలా డీప్గా చేయాల్సిన అంశం. ఇది 7-8 సంవత్సరాల నుంచి ఇది వ్యవహారం నడుస్తున్నది. ఇన్ సర్వీస్ ఏఈఓల మధ్యలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పూర్తి విచారణ చేయాలంటే మనం ఇది ఒక పోలీస్ శాఖకు అప్పగియాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరినప్పుడు ప్రభుత్వం కూడా మీకు సిఐడికి మీరు అప్పగియండి అని మాకు చెప్పడం. సో దాన్ని ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు సిఐడికి అప్పగించడం జరిగింది. సిఐడి ప్రశ్నపత్రాలు ఎగ్జామ్స్కి ఎంత టైం ఉందనేది లీక్ అయినట్టుగా గుర్తించారు సార్? దాదాపుగా 2 నుంచి 3 గంటల ముందు లీక్ అయినట్టుగా మాకు ప్రాథమిక విచారణలో తేలింది. సో కొందరికి అంత ముందు రోజు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఎగ్జామ్ ఈ రోజు 9:30 ఉంటే మరుసటి రోజు ముందే అంటే నిన్న ఈవినింగే మేము 6 గంటలకు అది పోర్టల్ అప్లోడ్ చేస్తాము. ఆ అప్లోడ్కి సంబంధించిన డీటెయిల్స్, పాస్వర్డ్ కానీ ఐడి కానీ కేవలం ప్రిన్సిపల్స్గా తెలిసి ఉంటాయి. సాధారణంగా ప్రిన్సిపల్స్ ఆ అకాడమిక్ ఇన్ఛార్జ్ ఒక ప్రొఫెసర్ ఉంటారు, వాళ్ళకు షేర్ చేస్తుంటారు. ఎందుకంటే వారు వాటిని డౌన్లోడ్ చేయడం, జిరాక్స్ చేసి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పేపర్కు ఒక అర్ధగంట ముందు ఇన్విజిలేటర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యవహారంలో ఆ క్లర్క్ ఏదైతే కార్తిక్ అనే వ్యక్తి ఉన్నాడో అతను జిరాక్స్ తీసే సమయంలో 2 గంటల ముందే వాటిని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా షేర్ చేశారు. ముందునే అంటే 2 గంటల ముందే ఏ విద్యార్థికి పంపించాలి అని వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారంటే ప్లాన్ ప్రకారమే అయ్యి ఉంటుందా సార్? అంటే వాళ్ళు మాకు ప్రాథమిక విచారణ తెలిసింది ఏంటంటే ఒక మహిళా ఏఈఓ ఆ కార్తిక్ని తీసుకొని ఆ మహిళా ఏఈఓ 3rd ఇయర్ స్టూడెంట్ తిరిగి మిగతా కాలేజీలకు వాళ్ళ ఫ్రెండ్స్కి పంపటం. సో ఇది ఒక క్రమబద్ధంగా నడుస్తున్నట్టు మాకు ప్రైమరీ ఎంక్వైరీలో తేలింది. సో బట్ పూర్తి వివరాలు దానికి సంబంధించిన పూర్వాపరాలు అన్నీ ఇప్పుడు సిఐడిలో తెలుస్తాయి. ఎందుకంటే దే ఆర్ ప్రొఫెషనల్స్.
సో ప్రొఫెషనల్గా చాలా పద్ధతిగా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి సో అది ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ ప్రోటోకాల్ అనేది మాకు మేము అలా ఇంటర్ఫియర్ కాము. మాకు పూర్తి వివరాలు మాత్రం మాకు త్వరలోనే సిఐడి వారు ఇస్తారని మాకు ఆశాభావం. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేశారు అని అండ్ మాకు ప్రాథమిక విచారంగా 10 నుంచి 20 వేలని వాళ్ళు చెప్పడం, ఆ గూగుల్ పే మేము ఫోన్ సీజ్ చేసి మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఒక అమ్మాయి ఇన్ సర్వీస్ అమ్మాయి అశ్వరాపేటలో చెప్పడం, కొంత ఈ అమౌంట్ ఫిగర్స్ చెప్పడం, కొంతమంది గూగుల్ పే అని చూపించింది. సో ఆ సాక్ష్యాలు కూడా మేము సిఐడిగా అధికారులకు ఇచ్చినాం. సో వాళ్ళు ఇంకా ఇన్డెప్త్గా వెళ్తారు కాబట్టి, టెక్నికల్ అనాలిసిస్ అంత టీం ఉంటుంది కాబట్టి వాస్తవాలు మనకు ముందు ముందు తెలుస్తాయి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎలాంటి సిఐడి రైట్స్ అనేది కొనసాగడం లేదు, కేవలము అవి అవాస్తవాలు మాత్రమే. అనుబంధ సంస్థలకి సంబంధించినటువంటి వాటిల్లో సిఐడికి కేసు అప్పచెప్పాం కాబట్టి సర్వసాధారణంగానే ఆ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయని చెప్తున్నారు. దీని వెనుకంటే పేపర్ లీకేజ్కి సంబంధించి ఎవరు ఉన్నా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం, ఇప్పటికే దాదాపు 30 మందికి పైగానే సస్పెండ్ చేశాము అని చెప్పేసి వీసీ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, హైదరాబాద్.